హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ దోస అండి. ఇది క్రిస్పీ దోస. మనకు హోటల్‌లో ఎలా క్రిస్పీగా వస్తుందో కరకరలాడుతూ ఉంటుందనమాట. చూసారు గదా! ఎంత క్రిస్పీగా కలర్ కూడా మంచి హోటల్ స్టైల్ కలర్ రెడ్డిష్‌గా వచ్చింది. దీనికొచ్చేసి పల్లీ చట్నీ, ఏ చట్నీ అయినా టేస్టీగానే ఉంటుంది. దీని ప్రొసీజర్ అయితే చూసేద్దాము. ముందుగా ఫుల్ వీడియో వాచ్ చేయండి. చివరిగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. దీనికొచ్చేసి నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. నార్మల్ మినపప్పుతో అయినా చేయొచ్చు. ఈ పొట్టు మినపప్పు అయితే నార్మల్‌గా టేస్ట్ కూడా బావుంటుంది. ఒక గ్లాసు తీసుకున్నాను గదా! వాటిని మనము నానబెట్టుకోవాలి. మార్నింగ్ పోసి పెట్టుకుంటే ఈవినింగ్‌కి మంచిగా నానతాయి. ఇక్కడ పచ్చెనపప్పు అయితే తీసుకున్నాను. పచ్చెనపప్పు హాఫ్ గ్లాస్ పచ్చెనపప్పు అండ్ మెంతులు ఈ రెండిటిని సెపరేట్‌గా నానబెట్టుకోవాలండి. 2 ఒకటే టైంలో మనకి నానబెట్టుకోవాలి. మార్నింగ్ 9:30కి అట్లా నానబెట్టుకుంటే మనము ఈవినింగ్ 8 కల్లా కడిగేసుకొని రుబ్బుకోవచ్చనమాట. ఈ 2 సెపరేట్‌గానే నానబెట్టుకోవాలి. చూసారు గదా! ఇట్లా నానితే మనకి అట్లా బబుల్స్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఇది కూడా నానిపోయినాయి 2. మీరు పచ్చెనపప్పు ఎక్కువ గ్యాస్ వస్తుంది అనుకుంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి వాష్ చేసుకొని రుబ్బుకునే ముందు నేనైతే అటుకులు వేశానండి. 2 స్పూన్స్ అటుకులు నానబెట్టుకోవాలి. ఈ వాష్ చేసే లోపల అవి నానిపోతాయి. గట్టి అటుకులైతే 10 మినిట్స్‌లో నానిపోతాయి. మెత్తటి అటుకులుంటాయి పల్చగా ఉండేవి. అవైతే నానబెట్టవసరం లేదు. ఇక్కడ పొట్టంతా పోయేటట్టు మనము వాష్ చేసుకోవాలి బాగా 2, 3 టైమ్స్. కలర్ గూడా వైట్‌గా వచ్చేటట్టు వాటరనేవి అప్పటి వరకు మనం వాటర్ పోసుకొని వాష్ చేసుకుంటూ ఉండాలనమాట. అవన్నీ వాష్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అన్నీ కలిపే తీసుకోవాలండి. సెపరేట్‌గా ఏమీ అవసరం లేదు. హ్మ్. మినపప్పు, పచ్చెనపప్పు ఇది మనం లాస్ట్‌గా నానబెట్టుకున్నాం గదా! అటుకులు, మెంతులు గూడా దాంట్లోనే ఉన్నాయి గదా! పచ్చెనపప్పులోనే ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని మనకి దోస కన్సిస్టెన్సీ లాగానే సేమ్ అదే కన్సిస్టెన్సీ‌తో రుబ్బుకోవాలనమాట. వాటర్ అయితే హాఫ్ గ్లాస్ ముప్పావు గ్లాస్ అయితే సరిపోతుంది. చూసారు గదా! ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందనమాట. దీంట్లో వచ్చేసి నేను ఈ దోస క్రిస్పీగా రావటానికి ఈ పౌడరే మెయిన్ అండి. ఇవి మనకి బయట దొరుకుతున్నాయి. మోస్ట్‌లీ రతన్ దీప వాటిల్లో 5 ధాన్యాలుంటాయి గదా! ఆ పౌడరండి. ఇది సపోజ్ రాగులు, జొన్నలు, గోధుమలు అట్లా రకరకాలుగా కలిపిన పిండి మనకేవైనా 5 ధాన్యాలుంటాయి గదా! వాటిలతో కలిపిన పిండనమాట. అవి హెల్త్‌కి మంచిది. అందుకని నేను ఇది యూజ్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ నేనొకసారి ట్రై చేసిన తర్వాత నేనిది చూపిస్తున్నాననమాట. రైస్ బదులు ఇది మనకి మంచి సబ్‌స్టిట్యూట్. సో, దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇట్లా మంచిగా పొంగుతుంది. చూసారు కదా! ఎట్లా బాగా ఫ్లఫీగా వచ్చిందో. బాగా పొంగుతుందండి. దీన్ని మంచిగా తిప్పుకోవాలి. ఓన్లీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఏదో ఒక డైరెక్షన్‌లో మాత్రమే తిప్పుకుంటే దోస అనేది మనకి మంచిగా బబుల్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. దీనికి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకుంటాం కదండీ! అది కూడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సేమ్ డైరెక్షన్‌లో క్లాక్ వైస్ డైరెక్షన్‌లోనే మనము ఆ సాల్ట్‌ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా అంటే సాల్ట్ ఒక్కొక్కసారి ఒకే చోటే స్ట్రక్ అయిపోతది. దోసలో ఓన్లీ ఒక సిప్ తిన్నప్పుడే మనకి సాల్టీగా అనిపిస్తుందనమాట. కొద్దిగా బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ అనేది ఈక్వల్‌గా స్ప్రెడ్ అవ్వటానికి. చూసారు గదా! ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదనమాట. ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీతో వేశాను. ఇంక మిడిల్‌లో వాటర్ పోసేటప్పుడు గానీ ఏమి యాడ్ చేయలేదు. దోస వేసుకుందాం ఇప్పుడు. బాగా హీట్ అయిన తర్వాత నేను దోస అనేది మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాకుండా వేసుకోవాలండి. చూస్తున్నారు గదా! దోస మరీ పలుచగా రాకూడదు, మరీ మందంగా రాకూడదు. మందంగా వస్తే మనకి దోస హోటల్ స్టైల్‌లో రాదనమాట. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే బండి దగ్గర దోసలు గానీ, హోటల్‌లో దోసలు గానీ బాగా ఆయిలీగా వేస్తాడనమాట. చూసారు గదా! దోస కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ నేను కొద్దిగా
ఎక్కువ కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు చూసారు గదా! కలర్ అయితే మంచి రెడ్డిష్ కలర్ వస్తుంది. చూస్తేనే తినాలనిపించే అంత కలర్ అయితే వచ్చేసిందనమాట. ఒక దోస తినేవాళ్ళు, 2 దోసలు తినేవాళ్ళు ఇంకో 2 డబల్ దోసలు తింటారు. ఈ దోస అంత టేస్టీగా కూడా ఉందండి. మంచిగా సిమ్‌లో పెట్టి సిమ్ అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ సిమ్‌లో కాదు, మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని దోస వేయండి. సో, ఇదండి ప్రొసీజర్ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకెలా వచ్చిందనేది కామెంట్‌లో షేర్ చేయండి. థాంక్ యూ.